హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీ చూసేద్దామా. ఇదిగోండి, హిప్పీ నూడిల్స్ తోటి చికెన్ నూడిల్స్ చేశాను. చాలా బాగుంటాయి. నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి. ఇవి డైలీ కాకుండా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ చేస్తూ ఉండండి. పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు. టేస్ట్ బాగుంటుంది. హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసి పెట్టగలిగేలాగా ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకునేంత బాగుంటుంది. ఓకేనా? ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. చికెను నేను ఒక పావు కేజీకి 300 గ్రామ్స్ అనుకోండి. ఓకేనా? కరెక్ట్గా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చికెన్ బోన్లెస్ తీసేసుకొని, బోన్లెస్ మాత్రమే తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేస్తున్నాను. బుజ్జి బుజ్జి పీసెస్ నూడిల్స్లో బాగుంటుంది కదా, నాకు ఇష్టమని ఒక 2-3 బోన్స్ కూడా వేసుకున్నాను. ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా? అల్లం మిక్సీ పట్టి ఒక టీ గ్లాస్ మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటరు ప్లస్ నేను సొరకాయతో రెసిపీ చేశాను. ఆ సొరకాయలో పిండిన వాటర్ అన్నమాట, వేరే వాటర్ ఏం వేయలేదు. అవి ఒక 3 టీ గ్లాసెస్ అంతా ఉంటాయి. వేసుకొని చక్కగా పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత వేసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. అంటే మళ్ళీ మనం నూడిల్స్లో కూడా వేస్తాం కదా, ఇది ఇప్పుడు వేసేది మనం చికెన్కి పడుతుందన్నమాట. ఇలా ఉప్పుతో ఉడికించుకుంటే బాగుంటుంది. చికెన్ పీసు బాగా కుక్ అయ్యి. ఓకేనా? ఇంకా నూడిల్స్ ఉడికించడం కోసము గిన్నెలో వాటర్ వేసుకున్నాను. మనం ఒక రోల్కి 2 టీ గ్లాసులు వాటర్ వేసుకోండి. నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి నేను ముందే వేసేసుకున్నాను. మీరు ఎన్ని రోల్స్ చేస్తున్నారో చూసుకోండి. ఒక రోల్కి 2 టీ గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. టీ గ్లాస్తో మాత్రమే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఇది మెత్తగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ కన్సిస్టెన్సీ ఉడికేటప్పుడు చూసుకొని వాటర్ ఎక్కువగా అనిపిస్తే వంపేసుకోండి. ఎక్కువగా ఉంటే ఇవి మరీ మెత్తగా ఉడికిపోతాయి. అందులో ఇవి సన్నగా ఉంటాయి కదా ఇప్పి నూడిల్స్ అనేవి. మనం బయట వేరే పెద్ద నూడిల్స్ ఉంటాయి, అవైతే ఇబ్బంది ఉండదు, కానీ ఇవైతే మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికింది ఇదిగో పట్టుకొని చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఉడకాలి ప్లస్ మెత్తగా అయిపోకూడదు. ఓకేనా? ఇలా ఉంటే పొడి పొడిగా మనకి బాగా వచ్చినట్టు అనమాట. ఉడికిపోయింది. ఈ ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకుందాము. ఈ వాటర్ తీసేయలేదంటే ముద్దలాగా అయిపోతుంది. మనకి నూడిల్స్ అనేవి పొడిగా రాకుండా ఉంటుందన్నమాట. ఇవిగోండి, ఎక్స్ట్రా వాటర్ వంపేసాను. వంపేసిన తర్వాత ఇలా ఉన్నాయి నూడిల్స్. చూడండి, పొడి పొడిగా ఉంటాయి. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించేసుకొని కళాయి తీసుకుంటున్నాను. మీరు అంటుకోకుండా ఉండగలిగేలాగా ఈ ఇనప కళాయి ఉంటే ఇనప కళాయిలో చేసుకోండి. మనకి బయట వాళ్ళు చేసిన విధంగానే వస్తుందన్నమాట. ఇది అవైలబుల్గా లేకపోతే నాన్ స్టిక్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. లేకపోతే ఇంకా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా చికెన్ పీసెస్ని ముందుగా వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ అంతా ఆయిల్ కళాయిలో ఉంచుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఎందుకంటే ఇవి లైట్గా ఫ్రై అవ్వడం కోసం. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను 5 రోల్స్ చేశాను. 5 రోల్స్కి సరిపడా 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకొని చేసుకోండి. 3 ఎగ్స్ సరిపోతాయి నాకైతే. మీరు ఉంటే 4 అయినా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇంకా వేసేసుకొని 3 ఎగ్స్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఎగ్స్ని కదపద్దు, మిక్స్ చేయొద్దు. ఓకేనా? నేను చూపించిన విధంగా చేయండి, సూపర్గా వస్తాయి. ఇంకా టేస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే. ఇలాంటి ఇది హెల్దీ అని చెప్పను, కాకపోతే బయట చూస్తూ ఉంటాం కదా, అది ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు బయట తినకుండా ఇంట్లోనే హైజీనిక్గా హెల్దీగా తింటారనమాట. ఓకేనా? ఈ ఎగ్ను కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి.
కాస్త ఉడికిన తర్వాత కలుపుకోండి. అప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ కాకుండా ముక్కలు ముక్కలుగా తిన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ఈ చికెన్తో పాటు ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే నేను చూపించిన విధంగా కింద నుంచి పైకి కలుపుతూ మిక్స్ చేసుకోండి. అప్పుడు ఎగ్ అనేది పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఎగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి. తీసి కళాయిలో నుంచి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నూడిల్స్కి సరిపడా ఆయిల్ వేసుకుందాము. అది కూడా ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. చిన్న స్పూన్తోనే, అంటే ఆ డబ్బాలో ఉన్న స్పూన్ సరిపోతుంది. 3 స్పూన్స్ అంత ఆయిల్. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ, ఇంకా 2 పచ్చిమిర్చి సరిపోతాయి. చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే పచ్చిమిర్చి మనకి కరెక్ట్గా స్పైస్ అనేది తెలుస్తుంది, బాగుంటుంది తినేటప్పుడు. ఇష్టం లేని వాళ్ళు పక్కన పెట్టేసుకుంటారు కదా. అసలు ముద్దలో ఈ పచ్చిమిర్చి పెట్టుకుంటే స్పైసీగా ముక్కతో పాటు తింటే చాలా బాగుంటుంది. స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా యమ్మీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ అంతా జీలకర్ర వేసాను. జీలకర్ర అనేది ఆప్షనల్, ఎందుకంటే అరగడం కోసము, పొట్టలో బాగుండడం కోసం జీలకర్ర వేసుకున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈజీగా మనకి స్మోకీ ఫ్లేవర్తో రెడీ అవుతుందన్నమాట. నూడిల్స్ అనేది ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర, కరివేపాకు కూడా ఇప్పుడు ఒకసారి వేసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో మొత్తం అయిపోయేటప్పుడు అప్పుడు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నది మనకి తినేటప్పుడు పడుతుంది. మనం పైన గార్నిషింగ్కి వేస్తాం కదా లాస్ట్లో, అది ఫ్లేవర్ కోసం హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇంకా నూడిల్స్ కూడా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత 2 మినిట్స్కి నూడిల్స్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఎగ్ కూడా వేసేసుకొని ఇంకా ఆయిల్ ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఒక 2 స్పూన్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. మరీ పొడిగా అంటే ఈ నూడిల్స్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదేమో ఎప్పీ నూడిల్స్లో మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా, ఆ ప్యాకెట్స్ అన్నమాట. 5 రోల్స్కి 5 ప్యాకెట్స్ ఇంకా వేసేసుకొని ఉప్పు వేసాను. ఉప్పు 1 స్పూను సరిపడా వేసుకోండి. నూడిల్స్లో ఉడికించేటప్పుడు వేయలేదు, నూడిల్స్లోనే ఉంటుంది ఈ ప్యాకెట్స్లో అమ్మేవైతే. ఇప్పుడు ఇవి కలిపేటప్పుడు కూడా కొత్తిమీర, కరివేపాకు చెప్పాను కదా హాఫ్ వేసుకోవాలని చెప్పి వేసేసుకొని ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ అన్నమాట. ఎక్కువగా వేసుకోకండి. కారం కూడా ఒక 1/2 స్పూన్ దాకా వేసాను. మనకి స్పైసీగా ఇప్పీ నూడిల్స్లో ఇచ్చే మసాలాలో అంత స్పైస్ ఏమి ఉండదు, మైల్డ్గా ఉంటుంది. అది కలర్ కనిపిస్తుంది కానీ స్పైస్ ఏం అనిపించదు. అందుకే ఉప్పు, కారం కూడా మళ్ళీ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. మీ స్పైస్, మీ టేస్ట్ని బట్టి వేసుకొని నూడిల్స్ని చక్కగా మిక్స్ చేసుకోండి టాస్ చేసినట్టు. హై ఫ్లేమ్లో కలిపామంటే స్మోకీ ఫ్లేవర్తో బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత పొడిగా బాగున్నాయో. ఇలా పొడిగా రావాలంటే ఉడికించేటప్పుడే జాగ్రత్తలు తీసుకొని ఉడికించుకోవాలి. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి చెప్పిన విధంగా కొలత ప్రకారం వాటర్ వేసి ఉడికించుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ వాటర్ ఉంటే వంపేసుకోండి. చూడండి కలిపిన తర్వాత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి, చాలా యమ్మీగా అనిపిస్తుంది. నూడిల్స్ అంటే పడి చచ్చే వాళ్ళ కోసం ఈ నా వీడియో అన్నమాట. నచ్చిందా? తినాలనుందా? అయితే త్వరగా ఇంట్లో చేసేసుకొని ట్రై చేసి నా వీడియోలో చూపించిన విధంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఉల్లిపాయ పెట్టుకొని పక్కన ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది. లొట్టలు వేసుకుంటూ తింటారు కదా. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంట్లో ఈజీగా చేసి పెట్టాను. ఇది డిన్నర్కి చేశాను మా పిల్లలకి, నాకు ఇంకా తినాలనిపించింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి,
యూస్ఫుల్గా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి. చూడండి ఫోర్క్కి రాను అంటుంది, అయినా మనం వదలం కదా. ఇంకా మీకు ప్లేటింగ్ వీడియో చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. రేపు కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకా మరిన్ని వీడియోలతో కలుద్దాం.